అస్సలం అయికుం ఎవ్రీవన్. నా పేరు నాజ్నీన్. మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే కనుక నేను ఇస్లామిక్ కంటెంట్ వీడియోస్ చేస్తూ ఉంటాను అకార్డింగ్ టు ఖురాన్ అండ్ హదీస్. మీకు కనుక ఈ వీడియో పూర్తిగా చూసినాక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు మనం ఇలాంటి ప్రవక్తల కథలు, జీవిత చరిత్రలు మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక నా డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ఉంటాయి, ప్రొవైడ్ చేశాను. ఒకవేళ లేకపోతే కనుక ప్రొవైడ్ చేస్తా. దయచేసి నా యూట్యూబ్ ఛానల్ చూస్తే కనుక మీకు క్లియర్గా ప్రవక్తల స్టోరీస్ అనేది అవైలబుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ప్రవక్త ఇబ్రహీం అలైహిస్సలాం గారు చాలా కాలం క్రితం బాబిలోన్ అనే రాజ్యంలో జన్మించారు. బాబిలోన్ ఎక్కడుంది? ఇరాక్లో ఉంది. ఆయన చిన్నతనంలో కూడా జ్ఞానంతో ఆశీర్వదించబడ్డారు. దీనివలన మనం అర్థం చేసుకోవచ్చు ఆయన ఎంత ప్రత్యేకమైన వారు అని. ఇబ్రహీం అలైహిస్సలాం గారు జన్మించిన సమయంలో ప్రజలు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు మరియు వారి రాతితో చేసిన విగ్రహాలను కూడా పూజించేవారు. మన ప్రవక్త గారి తండ్రి పేరు అజర్. ఆయన ఒక శిల్పి మరియు అతను తన స్వంత చేతులతో విగ్రహాలను కూడా తయారు చేసేవారు. ఆయన తండ్రి ఎప్పుడూ అల్లా సుబ్హాను తాలాని ఆరాధించనే లేదు. చిన్నతనంలో ఆయన కూర్చొని తన తండ్రిని రాతి నుండి విగ్రహాలు చెక్కడం చూసేవారు. ఇబ్రహీం అలైహిస్సలాం గారు ఈ విచిత్రమైన తమాషాగా కనిపించే విగ్రహాల గురించి ఆసక్తిగా ఉండేవారు మరియు కొన్నిసార్లు వాటితో ఆడుకునేవారు. కానీ ఆయన దేవాలయంలో అదే విగ్రహాన్ని చూసినప్పుడు ఆయన అయోమయంలో పడ్డారు. వారు ఆ రాతి విగ్రహాల ముందు ప్రజలు ఎందుకు సజ్దా అనగా మోకరిల్లుతున్నారో అని ఆయన చూసి చాలా ఆశ్చర్యపోయారు. కాబట్టి ఆయన వీటి గురించి తన తండ్రిని అడగాలని నిర్ణయించుకున్నారు. ఒకరోజు అతని తండ్రి ముర్దుక్ అనే విగ్రహాన్ని చెక్కుతున్నప్పుడు ప్రవక్త తన తండ్రిని అడిగారు, మీకు మీరే తయారు చేసుకునే ఈ బొమ్మలను ప్రజలు ఎందుకు ఆరాధిస్తున్నారు నాన్న? తండ్రి ఇలా సమాధానం ఇచ్చారు, వారు మన దేవుళ్ళను సూచిస్తారు. ఆ సమయంలో ఇబ్రహీం అలైహిస్సలాం గారి వయస్సు కేవలం 7 సంవత్సరాలు. అయినప్పటికీ ఆయన ఆ సమయంలో నవ్వు ఆపుకోలేకపోయారు. ఇబ్రహీం అలైహిస్సలాం గారికి 16 సంవత్సరాలు వచ్చాయి. ఆయన జ్ఞానం మరియు బుద్ధితో పెరిగారు. అల్లా ఒక్కడే నిజమైన దేవుడని తెలుసుకున్నారు. ఆయన పెరిగే కొద్దీ విగ్రహాల పట్ల ద్వేషము పెరిగింది. ఆయన తన తండ్రితో కలిసి గుడికి ఎప్పుడు వెళ్ళినా కూడా, ఇక్కడ గుడి అంటే విగ్రహాలు అన్నీ ఉన్న ప్లేస్ అని అర్థం, తన ప్రజలు ఇప్పటికీ విగ్రహాలను ప్రార్థించడం చూసి చాలా బాధపడేవారు. ఒకరోజు ఇబ్రహీం అలైహిస్సలాం గారు అల్లాని వెతుక్కుంటూ నిజమైన దేవుడి కోసం ఇంటిని వదిలిపెట్టారు. ఆయన చాలా సమయం నడిచారు. చివరకు ఆయన సమీపంలో ఉన్న ఒక ఎత్తైన పర్వతాన్ని చేరుకున్నారు. ఆయన పర్వతం ఎక్కి సమీపంలో ఉన్న ఒక గుహ దగ్గర కూర్చున్నారు. ఆయన చాలాసేపు అక్కడే కూర్చున్నారు. రాత్రి అయింది. పైకి చూసినప్పుడు మెరిసే నక్షత్రాన్ని చూశారు. దాని యొక్క అందాన్ని చూసినప్పుడు ఈ నక్షత్రం అల్లా కాగలదా అని ఆయన ఆశ్చర్యపోయారు. కానీ కొద్దిసేపటి తర్వాత నక్షత్రం అదృశ్యమైంది. ఆ నక్షత్రం అల్లా కాదని ఆయన గ్రహించారు. నిజమైన దేవుడు ఎప్పటికీ అస్తమించడు లేదా అదృశ్యం కాలేడు. కాసేపటి తర్వాత చంద్రుడు పైకి వచ్చాడు. చంద్రుడు చాలా అందంగా ఉన్నాడు. కాబట్టి ఇబ్రహీం అలైహిస్సలాం గారు ఇలా అనుకున్నారు, చంద్రుడు అల్లా కాగలడా అని ఆశ్చర్యపోయారు. ఆయన చాలాసేపు చంద్రుని వైపు చూస్తూ కూర్చున్నారు. కానీ కొన్ని గంటల తర్వాత చంద్రుడు అదృశ్యమయ్యాడు. చంద్రుడు అల్లా కాదని ఇబ్రహీం అలైహిస్సలాం గారు గ్రహించారు. ప్రవక్త నిరాశ చెందారు. కానీ ఆయన పర్వతం పై భాగంలో కూర్చోవడం మాత్రం కొనసాగించారు. ఆరిజన్ని చూస్తూ తెల్లవారుజామైంది. సూర్యుడు ఉదయించే సమయం. ఆయన ప్రకాశవంతమైన సూర్యుడిని చూసి సూర్యుడైనా అల్లా కాగలడా అని మళ్ళీ ఆశ్చర్యపోయారు. సూర్యుడు పెద్దదిగా మరియు చాలా ప్రకాశవంతంగా ఉంది. అయితే సూర్యుడు అస్తమించే సమయానికి సూర్యుడు కూడా అల్లా కాదని గ్రహించారు. నిజమైన దేవుడు ఎప్పటికీ అస్తమించడు అని ఆయన తెలుసుకున్నారు. నిజమైన దేవుడు ఎప్పటికీ సృష్టించబడలేడని ఇబ్రహీం అలైహిస్సలాం గారు గ్రహించారు. సూర్యుడు, చంద్రుడు మరియు నక్షత్రాలు కూడా ఆ అల్లా సుబ్హాను తాలానే సృష్టించాడని ఆయన గ్రహించారు. అది అప్పుడు
అల్లా సుబ్హాను తాలా ప్రతి దానికి సృష్టికర్త అని ఆయన అర్థం చేసుకున్నారు. అప్పుడు ఆయన మైదానంలో సస్దా చేసి ఆ అల్లా సుబ్హాను తాలాకి తన కృతజ్ఞతలు తెలియజేశారు. అల్లా సుబ్హాను తాలా తనను సత్యం వైపుకు నడిపించాడని ఆయన తెలుసుకున్నారు. ఆయనని ప్రవక్తగా ఎంచుకున్నారని కూడా గ్రహించారు. ప్రవక్త ఇబ్రహీం అలైహిస్సలాం గారికి ఇది ఒక కొత్త జీవితం కాబోతుంది. ఆయన ఈ గొప్ప వార్త గురించి తన తండ్రికి చెప్పడానికి ఇంటికి తిరిగి వెళ్ళారు. ప్రవక్త గారు చెప్పేది తన తండ్రి విన్నప్పుడు తన తండ్రికి చాలా కోపం వచ్చింది మరియు ఇలా అన్నారు, నా దేవుళ్లను తిరస్కరించడానికి నీకు ఎంత ధైర్యం? ప్రవక్త గారు తన తండ్రితో ఇలా అన్నారు, ఓ నాన్న, నన్ను అనుసరించండి. నేను మీకు సరైన మార్గంలో మార్గనిర్దేశం చేస్తాను. మీరు పశ్చాత్తాపపడకపోతే ఆ అల్లా సుబ్హాను తాలా మిమ్మల్ని క్షమించరు. ప్రవక్త తన తండ్రిని ఇలా వేడుకున్నారు. అయినా తన తండ్రి ఇలా జవాబిచ్చారు, నువ్వు ఇలా మాట్లాడడం ఆపకపోతే నిన్ను రాళ్లతో కొట్టమని నేను నా ప్రజలను అడుగుతాను. అతని తండ్రి అతనిపై అరిచారు. మరియు ప్రవక్తను తన తండ్రి ఇంటిని విడిచిపెట్టమని అడిగారు. ఇబ్రహీం అలైహిస్సలాం గారు తన తండ్రి కోసం చాలా బాధపడ్డారు. ప్రవక్త గారు ఇంకేమి చేయలేరని గ్రహించి ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఆ తరువాత ఆయన తన రాజ్యంలో ఉన్న ఇతర ప్రజలకు మార్గనిర్దేశం చేసేందుకు వెళ్ళారు. ప్రజలను అల్లా సుబ్హాను తాలా వైపుకు తిరిగి పిలవడమే తన లక్ష్యమని ఆయన గ్రహించారు. అల్లాహ్ తప్ప వేరే దేవుడు లేడు. ఆరాధనకు మించిన యోగ్యత ఎవ్వరికీ లేదు. నేను ఇకపై విగ్రహాలను ఆరాధించను అని ఆయన ఇలా మాట్లాడటం విన్నప్పుడు మార్కెట్లోని ప్రజలకు బాగా కోపం వచ్చింది. మీరు ఈ విగ్రహాలను ఎందుకు పూజిస్తున్నారు? అని ప్రవక్త గారు అడిగారు. వారికి శక్తి లేదని మీరు గ్రహించలేదా? అని అన్నారు. ప్రజలు ఆయనని వెళ్ళిపోమని బెదిరించారు. కాబట్టి ఇబ్రహీం అలైహిస్సలాం గారు మార్కెట్ను వదిలి వెళ్లాల్సి వచ్చింది. విగ్రహాలు నిజమైన దేవుళ్ళు కాదని వారికి చూపించడానికి ప్రవక్త గారు ప్రణాళికను గురించి ఆలోచించారు. ఒకరోజు నదీ తీరం దగ్గర ఒక పెద్ద వేడుక జరిగింది. ప్రవక్తకు ఆ నగరంలో ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలుసు, అక్కడ హాజరవుతారు అని. ప్రవక్త గారు వేచి ఉన్నారు. పట్టణంలో ఎవరూ లేరని నిర్ధారించుకున్నారు. ఆ తర్వాత గొడ్డలి తీసుకొని గుడి లోపలికి వెళ్ళారు. ఆలయం లోపల చాలా విగ్రహాలు ఉంచబడ్డాయి. మరియు ప్రవక్త గారు తన గొడ్డలితో విగ్రహాలను పగలగొట్టడం ప్రారంభించారు. ఒక్కటి తప్ప అన్ని విగ్రహాలను పగలగొట్టారు. గుడి లోపల ఉన్న అతిపెద్ద విగ్రహమైన ఆ విగ్రహం మెడ చుట్టూ గొడ్డలిని వేలాడదీసి మరియు ఆలయం నుండి బయలుదేరి వెళ్ళిపోయారు. మరుసటి రోజు పట్టణ ప్రజలు వచ్చినప్పుడు ముక్కలు ముక్కలుగా ధ్వంసమైన విగ్రహాలను చూసి వారు ఆశ్చర్యపోయారు. అన్ని చోట్ల విగ్రహపు ముక్కలు పడి ఉన్నాయి. వారందరూ కలిసి సమావేశమయ్యారు మరియు చర్చించారు, ఈ భయంకరమైన చర్య ఎవరు చేయగలరు అని. నిన్న మార్కెట్లో ఒక యువకుడు ఉన్నాడు. అతను మన దేవుళ్లను వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తి పేరు ఇబ్రహీం అని నాకు తెలుసు అని వారిలో ఒకరు అన్నారు. ప్రజలు ప్రవక్త గారిని కనుగొని ఆయనను ఆలయానికి తీసుకువచ్చారు. మా దేవుళ్ళని ఇలా చేసింది నువ్వేనా అని వారు అడిగారు. ఇక్కడ ఉన్న అతిపెద్ద విగ్రహాన్ని అడగండి. మీరు అతనిని ఎందుకు అడగట్లేదు? ఈ విగ్రహం మాట్లాడగలిగితే మీకు జవాబు చెప్తాడు అని ప్రవక్త గారు అన్నారు. ఈ మాటలు ప్రజలకి మరింత కోపాన్ని తెప్పించాయి. ప్రజలు ఇలా అన్నారు, ఈ విగ్రహాలు మాట్లాడవని మీకు బాగా తెలుసు. అప్పుడు ప్రవక్త గారు ఇలా అన్నారు, మాట్లాడలేని ఈ విగ్రహాలను ఎందుకు పూజిస్తున్నారు? మీరు మీ మానసిక పరిస్థితి కోల్పోయారా? ఈ విగ్రహాలు చూడలేవు మరియు వినలేవు. ప్రజలు సిగ్గుపడి చుట్టూ చూశారు. వారు ప్రతి చోట పడి ఉన్న విగ్రహ ముక్కలను చూశారు. వారిలో కొందరు ఇబ్రహీం అలైహిస్సలాం గారిని నిజం చెప్తున్నారని గ్రహించారు. కానీ ఇతరులు అతనిపై ఇంకా చాలా కోపంగా ఉన్నారు.
వారు విగ్రహాలను పగలగొట్టినందుకు ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారు. వారిలో ఒకరు ఇలా అన్నారు: ఇతన్ని అగ్నిలో కాల్చివేద్దాం. ఎవ్వరూ చూడని అతి పెద్ద అగ్ని మంటని తయారు చేద్దాం మరియు అతనిని అందులోకి విసిరివేయండి. వాళ్ళలో ఒకరు ఇలా అనగా అది అతి గొప్ప ఆలోచనని అందరూ భావించారు. వారు కనుగొనగలిగినంత మొత్తం కల్పను సేకరించారు మరియు అగ్నిని నిర్మించడాన్ని ప్రారంభించారు. ప్రజలు ఇబ్రహీం అలైహిస్సలాం గారి చేతులు మరియు కాళ్లను కట్టివేశారు మరియు అతనిని నిప్పులపై ఉంచారు. తద్వారా అతను అగ్నిలోకి విసిరివేయబడ్డారు. అప్పుడు ప్రవక్త ముందుకు స్వర్గం నుండి ఒక దైవదూత దిగి వచ్చారు మరియు ప్రవక్తను ఏదైనా కోరిక కోరుకోమని అడిగారు. ప్రవక్త చాలా సులభంగా అగ్ని నుండి రక్షించమని అడగవచ్చు, కానీ ఆయన అలా చేయలేదు. అల్లా సుబ్హాను తాలా నాతో సంతోషించాలని మాత్రమే నేను కోరుకుంటున్నాను అని అన్నారు. ప్రవక్త గారిని అగ్నిలో వేయబడినప్పుడు ఒక అద్భుతం జరిగింది. మంటలు అకస్మాత్తుగా చల్లబడ్డాయి. మంటలు ప్రవక్తను కట్టివేసిన తాళ్లను మాత్రమే కాల్చింది మరియు ప్రవక్తకు ఎటువంటి హాని జరగలేదు. ప్రవక్త గారు తన తోటలో కూర్చున్నట్లుగా మంటల మధ్యలో అక్కడ కూర్చున్నారు. ఆయన అక్కడ కూర్చొని అల్లా సుబ్హాను తాలాని స్తుతిస్తూ ఉన్నారు. ప్రజలు ఏం జరుగుతుందో చూడలేకపోతున్నారు కాబట్టి వారు దహనం పూర్తయ్యేదాకా, మంటలు మొత్తం చల్లారేదాకా వేచి ఉన్నారు. చివరికి మంటలు ఆరిపోయినప్పుడు ప్రవక్త తన శరీరంలో ఒక అగ్ని కాల్చివేత కూడా లేకుండా అగ్ని నుండి బయటికి వచ్చారు. అది చూసిన జనం ఆశ్చర్యపోయారు. ఇది ఒక అద్భుతం. కానీ వారిలో చాలామంది ప్రవక్తపై ఇంకా కోపంగానే ఉన్నారు, విగ్రహాలను నాశనం చేసినందుకు. వారు ప్రవక్తను రాజు యొక్క భవనానికి విచారణ కోసం తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నారు. సైనికులు వచ్చి ప్రవక్తను సంకెళ్ళు వేసి రాజభవనానికి తీసుకువెళ్లారు. ప్రవక్త విగ్రహాలను పగలగొట్టాడని నిమ్రాద్ రాజు విన్నాడు. మేము పూజించే విగ్రహాలను మీరు ఎందుకు పగలగొట్టారో చెప్పండి అని ప్రవక్త గారిని అడిగారు. అవి నిజమైన దైవం కాదు, వాటిలో దైవం లేడు అని బదులిచ్చారు. అప్పుడు నిజమైన దేవుడు ఎవరు అని నిమ్రాద్ అడిగారు. ప్రవక్త మర్యాదపూర్వకంగా సమాధానమిచ్చారు: ఒక నిజమైన దేవుడు ఆ అల్లా సుబ్హాను తాలా మాత్రమే. ఆయన జీవితాన్ని మరియు మరణాన్ని ఇచ్చేవారు. ప్రవక్త మాటలు విన్న రాజుకు చాలా కోపం వచ్చింది. అతను కోపంగా నిలబడి ఇలా అన్నారు: నేను కూడా ప్రాణాన్ని మరియు మరణాన్ని ఇవ్వగలను. వేచి ఉండండి మరియు నేను మీకు చూపిస్తాను. అతను తన 2 బానిసలను రాజమందిరంలోకి తీసుకురమ్మని తన కాపలాదారుని ఆజ్ఞాపించాడు. అతను మొదటి వ్యక్తిని చంపమని ఆజ్ఞాపించాడు. ఆదేశం విన్న కాపలాదారి కత్తితో కొట్టి బానిసలలో ఒకరిని చంపారు. అప్పుడు మరొకరిని కూడా చంపేయాలని నిమ్రాద్ రాజు గర్వంగా చెప్పాడు. కానీ కాపలాదారుడు తన కత్తితో బానిసను చంపడానికి ముందే రాజు ఆగమని ఆజ్ఞాపించాడు. అతన్ని చంపవద్దు, బ్రతకనివ్వండి అని అన్నాడు. రాజు ప్రవక్త వైపుకి తిరిగి ఇలా అన్నాడు: నేను కూడా ప్రాణం ఇవ్వగలను మరియు తీయగలను. మీరిప్పుడే చూశారు అని రాజు అన్నాడు. ప్రవక్త గారు దానికి ఇలా జవాబిచ్చారు: అల్లా సుబ్హాను తాలా సూర్యుడిని తూర్పు నుండి ఉదయించేలా చేశారు. మీరు సూర్యుడిని పడమర నుండి ఉదయించేలా చేయగలరా అని ప్రవక్త అనగా నిమ్రాద్ రాజు నోరు మెదపలేకపోయాడు. ప్రవక్త నిమ్రాద్ రాజుని ఎదిరించినందుకు రాజుకి విపరీతమైన కోపం వచ్చింది. ఇద్దరూ వాదిస్తూ ఉన్నారు. చివరికి రాజు ఇబ్రహీం అలైహిస్సలాం గారిని వెళ్ళనివ్వండి అని వదిలేశారు. ఇబ్రహీం అలైహిస్సలాం గారి కీర్తి మొత్తం రాజ్యమంతటా వ్యాప్తి చెందింది. ప్రవక్త ఇబ్రహీం అలైహిస్సలాం గారు అల్లాను ఆరాధించమని ప్రజలను పిలిచారు. చాలా కాలం పాటు బాబిలోన్లో ఎవ్వరూ వినడానికి ఇష్టపడలేదు, ఒక స్త్రీ మరియు ఒక పురుషుడు తప్ప. ఆ స్త్రీ పేరు సారా. తర్వాత ఆమె అతని భార్యగా అయ్యింది మరియు ఆ వ్యక్తి పేరు లూత్ అలైహిస్సలాం. ఆయన ప్రవక్త గారి మేనల్లుడు. లూత్ అలైహిస్సలాం గారు తర్వాత ప్రవక్తగా కూడా అవుతారు. అందరూ కలిసి
అల్లా సుబ్హాను తాలా వైపుకు ప్రజలను సంవత్సరాల తరబడి పిలిచారు. తరువాత ప్రవక్త గారు గ్రహించారు ఆయన మాటలు వినడానికి మరెవ్వరూ రావడం లేదని. కాబట్టి ఆయన వేరే దేశానికి వలస వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు ప్రవక్త తన తండ్రితో తనతో చేరమని అడిగారు, కానీ ఆయన నిరాకరించారు. ప్రవక్త, సారా మరియు లూత్ అలైహిస్సలాం గారు సుదీర్ఘ ప్రయాణం ప్రారంభించారు. వారు సిరియా గుండా ప్రయాణించారు. పాలస్తీన్ మరియు ఈజిప్ట్ ప్రజలను అల్లా సుబ్హాను తాలా వైపుకు తిరిగి రమ్మని పిలుస్తా వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగించారు. దారిలో వారు కనుగొనగలిగే పేదలకు వారు సహాయం చేశారు. ఈలోగా ప్రవక్త లూత్ అలైహిస్సలాం గారు డెడ్ సీ అనే ప్రదేశానికి వలస వెళ్ళి అక్కడ స్థిరపడ్డారు. మరియు కొన్ని నెలల తర్వాత ప్రవక్త గారు సారాను వివాహం చేసుకున్నారు. ఆమె మంచి విశ్వాసి మరియు అల్లా సుబ్హాను తాలా సందేశాన్ని వ్యాప్తి చేసేందుకు పిల్లలను కనాలి అనుకున్నారు. ప్రవక్త మరియు ఆయన భార్య మళ్ళీ ప్రయాణం కొనసాగించారు. ఎడారి గుండా చాలా రోజులు ప్రయాణించారు. ఒకరోజు వారు ఒక రాజ్యంలోకి ప్రవేశించారు. దుష్టరాజు ప్రవక్త యొక్క అందమైన భార్య గురించి తెలుసుకున్నారు. ఈ స్త్రీని నా దగ్గరకు తీసుకురండి మరియు ఆమెతో ఉన్న వ్యక్తి ఎవరో కనుక్కొని అతను ఆమె భర్త అయితే అతను చంపండి. రాజు తన సైనికులను అక్కడికి పంపాడు మరియు అల్లా సుబ్హాను తాలా ఇబ్రహీం అలైహిస్సలాం గారికి వహీ ద్వారా సందేశం ఇచ్చారు. ప్రవక్త తన భార్య దగ్గరికి వెళ్ళి ఇలా అన్నారు, రాజు మిమ్మల్ని చూడాలని కోరుకుంటున్నాడు. ఆయన అతని సైనికులను పంపాడు. మీరు నా భార్య అని అతనికి ఎప్పుడు చెప్పొద్దు. సారా గారు రాజు దర్బార్కి వెళ్ళినప్పుడు రాజు ఆమె అందానికి ముగ్ధుడైపోయాడు మరియు అతను తన చేతులతో ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నించాడు. కానీ ఆ క్షణం అతని చెయ్యి సారా గారి దగ్గరకు వచ్చింది, గట్టిగా బిగుసుకుపోయింది మరియు దానిని కదిలించలేకపోయాడు. రాజు చాలా భయపడ్డాడు. అతను సారాను అభ్యర్థించాడు, దయచేసి నా కోసం ఆ అల్లా సుబ్హాను తాలాని ప్రార్థించండి మరియు నేను మీకు ఎప్పటికీ ఏ హాని కలిగించను అని అన్నాడు. సారా గారు అల్లా సుబ్హాను తాలాని ప్రార్థించినప్పుడు అతని చేతులు అద్భుతంగా నయమైపోయాయి. కానీ తన చేతులు నయమయ్యాయని గ్రహించిన క్షణంలో మూర్ఖుడైన రాజు సారా గారిని మళ్ళీ పట్టుకోవడానికి ప్రయత్నించాడు మరియు రెండోసారి కూడా అతని చేతులు దృఢంగా బిగుసుకుపోయాయి. దయచేసి నా కోసం ఆ అల్లా సుబ్హాను తాలాని ప్రార్థించండి, నేను మీకు మరలా ఏ హాని చేయను. రాజు మళ్ళీ అల్లా సుబ్హాను తాలాని ప్రార్థించమని కోరాడు. సారా గారు ప్రార్థించడంతో అతని రెండు చేతులు మళ్ళీ నయమయ్యాయి. ఈసారి సారా గారు సాధారణ మహిళ కాదని రాజు గ్రహించాడు. కాబట్టి అతను సారా గారికి ఒక బహుమతిగా తన ఈజిప్ట్ పని మనుషులలో ఒకరిని ఆమెకు బహుమతిగా ఇచ్చాడు మరియు ఆమె పేరు హాజీరా. సారా గారు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ప్రవక్త ఆమెను అడిగారు, అల్లా ఆ దుష్టరాజుకి పాఠం నేర్పించాడు మరియు అతను నాకు పని మనిషిని ఇచ్చాడు అని సారా గారు తెలియజేశారు. సంవత్సరాలు గడిచాయి మరియు ప్రవక్త గారు పెద్దవారయ్యారు. ఆయన జుట్టు నెరిసింది, కానీ అతను ప్రజలను అల్లా వైపుకు పిలవడం సాగించారు, ఎప్పటికీ ఆపలేదు. సారా గారు కూడా వృద్ధాప్యానికి వచ్చారు మరియు గ్రహించారు ఇకపై ఆమె పిల్లలను కనలేదని. కాబట్టి ఆమె తన సేవకురాలైన హాజిరా గారిని వివాహం చేసుకోమని ప్రవక్త గారిని కోరింది. ప్రవక్త గారు హాజిరా గారిని పెళ్లి చేసుకున్నాక సారా గారు అల్లా సుబ్హాను తాలాతో హాజిరా గారికి మరియు మన ప్రవక్త గారికి పిల్లలు కలగాలని ప్రార్థించారు. కొన్ని నెలల తర్వాత హాజిరా గారు ఒక బిడ్డకు జన్మనిచ్చారు మరియు అతనికి ఇస్మాయిల్ అనే పేరు పెట్టారు. ఇప్పటికీ ప్రవక్త గారు చాలా పెద్దవారయ్యారు. ఒకరోజు ప్రవక్త గారు నిద్ర నుండి మేల్కొన్నారు మరియు అల్లా సుబ్హాను తాలా అతని కలలో ఒక పని చేయమని తెలియచేసినట్లు ఆయన భావించారు. అయితే హాజిరా గారిని మరియు ఇస్మాయిల్ అలైహిస్సలాం గారిని తీసుకొని సుదీర్ఘ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. వారు చాలా రోజులు నడిచి వారు ఎడారిలోని పొడిలోయకు చేరుకునే వరకు నడిచారు. చివరికి అల్ మర్వా పర్వతానికి వచ్చారు. ప్రవక్త వాళ్లను వదిలేసి వేరే దిశగా ప్రయాణం సాగించారు. ఆయన భార్య ఆయనని వెంబడించింది. మమ్మల్ని ఇక్కడ ఎందుకు వదిలివేస్తున్నారు అని అంటూ అతనితో ఏడ్చింది. కానీ ప్రవక్త గారు ఆమెకు సమాధానం చెప్పలేదు మరియు దూరంగా వెళ్ళిపోయారు.
ఆమె అతనిని మళ్ళీ పిలిచింది, కానీ ప్రవక్త గారు మౌనంగా వెళ్ళిపోయారు. ఆఖరికి ప్రవక్త గారు తనకు తాను అలా ప్రవర్తించడం లేదని ఆమె అర్థం చేసుకుంది. అలా చేయమని ఆ అల్లా సుబ్హాను తాలా అతనికి ఆజ్ఞ ఇచ్చారేమో అని గ్రహించారు. ప్రవక్త అల్లా సుబ్హాను తాలాతో తన భార్య మరియు కుమారుడికి తగినంత ఆహారం ఇవ్వమని ప్రార్థించారు మరియు మంచి మనసున్న వ్యక్తులని వారి వద్దకు పంపమని అల్లాను కోరారు. హాజిరా గారు ప్రవక్త వదిలిపెట్టిన నీటిని తాగారు. తద్వారా ఆమె తన కుమారుడికి పాలు ఇవ్వగలిగింది. నీరు చాలా త్వరగా పూర్తయిపోయాయి మరియు వారిద్దరికీ చాలా దాహం వేయడం ప్రారంభించింది. ఆమె అల్ మర్వా అని పిలువబడే ఒక కొండకు పరిగెత్తింది. ఎవరినైనా వెతుక్కోవాలనే ఆశతో ఆమె అక్కడే నిల్చుంది. అక్కడ నుంచొని ఎవరైనా వస్తారేమో అని వెతకసాగారు. ఆమె అల్ సఫా అని పిలువబడే తదుపరి పర్వతానికి పరిగెత్తారు. అక్కడైనా ఎవరైనా కనిపిస్తారేమో అని ఆశతో వెతకసాగారు. కానీ ఎవరిని కనుగొనలేకపోయారు. ఆమె ఈ పర్వతాల మధ్య 7 సార్లు పరిగెత్తారు. దాని కారణంగా మనకు హజ్లో 7 సార్లు సఫా మరియు మర్వా వైపుకు పరుగులు తీస్తారు. ఆమె చివరిసారిగా అల్ మర్వా ఎక్కినప్పుడు చాలా అలసిపోయింది. అప్పుడు ఆమె ఒక స్వరం విన్నది. ఆమె నిశ్శబ్దంగా ఉంది. మళ్ళీ ఆ స్వరం వినడానికి వేచి ఉంది. మీరు ఎవరైనప్పటికీ మీ స్వరం నాకు వినపడేలా చేశారు. మీరు నాకు సహాయం చేయడానికి మీ దగ్గర ఏమైనా ఉందా అని అడిగారు. ఆమె దగ్గరకు వచ్చినది జిబ్రీల్ అలైహిస్సలాం గారు. ఆ దేవదూత ఆయన తన రెక్కతో భూమిని కొట్టగా అక్కడ ఒక నీటి ఊట ఏర్పడింది. దానిని హాజిరా గారు ఆశ్చర్యంగా చూస్తున్నారు. అప్పుడు అక్కడ నీరు రావడం మొదలైంది. ఆవిడ నీరుని చూడగానే వెంటనే వెళ్ళి చుట్టూ నీరు పోకుండా చేతులతో ఆపుతూ ఆనకట్టలాగా కట్టారు. ఆమె వెంటనే చేతులతో నీటిని తాగి మరియు నీటి సంచిలో నీటిని నింపుకొని ఇస్మాయిల్ అలైహిస్సలాం గారి వైపుకు పరుగులు తీశారు. ఆ నీరు ఎంత ఆగినా ఆగకపోవడంతో హాజిరా గారు జంజం అని అన్నారు, అనగా ఆగు ఆగు అని. అలా ఆ నీటికి ఆబే జంజం అని పేరు వచ్చింది. కొన్ని రోజుల తర్వాత కొంతమంది మెక్కా గుండా ప్రయాణించారు. వారికి అల్ మర్వా చుట్టూ పక్షులు ఎగురుతున్నట్టు కనిపించాయి. ఆపై వారు అల్ మర్వా వైపుకి నడవడం ప్రారంభించారు. వారు అక్కడికి చేరుకోగానే నీటి దగ్గర పసికందుతో కూర్చున్న స్త్రీని చూసి ఆశ్చర్యపోయారు. దయచేసి మేము ఇక్కడ ఉన్న నీటిని వాడుకోవచ్చా అని హాజిరా గారిని అడిగారు. ఆమె అవును అని సమాధానం ఇచ్చారు. తరువాత వారు జంజం నీటిని తాగారు. చాలామంది ఇతరులు అల్ మర్వాకు వచ్చారు మరియు చివరికి అక్కడే స్థిరపడ్డారు. మొత్తం స్థలం ఇప్పుడు సజీవంగా మారింది మరియు ఆమె బిడ్డ ఒంటరిగా లేరు. ఇస్మాయిల్ అలైహిస్సలాం గారు పెరిగి పెద్దవారయ్యారు మరియు అల్ మర్వాలో స్థిరపడిన వ్యక్తుల నుండి అరబిక్ నేర్చుకున్నారు. ఆయన మంచి వ్యక్తి. అతని సద్గుణాలు మరియు గుణాలను ప్రజలు ఆయనని మెచ్చుకునేలా చేశాయి. ఆయన తన తండ్రిని గురించి ఆలోచిస్తూనే ఉన్నారు మరియు తన తండ్రి ఏదో ఒక రోజు తిరిగి వస్తారని వేచి ఉన్నారు. ఇస్మాయిల్ అలైహిస్సలాం గారు స్థానిక మహిళను వివాహం చేసుకున్నారు. ప్రశాంతంగా జీవించసాగారు. ప్రవక్త ఇబ్రహీం అలైహిస్సలాం గారు ఆ సమయంలో విచారంగా ఉన్నారు, ఎందుకంటే ఆయన తన కొడుకుని చాలా కాలంగా చూడలేదు. ఒకరోజు ఆయన తన భార్య మరియు కొడుకును చూడాలని మక్కాకి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. ఆయన చాలా రోజులు ప్రయాణించి చివరకు అల్ మర్వాకు చేరుకున్నారు. ఆయన చేరుకున్నాక అక్కడి ప్రజలు ఆయనకు తెలియజేశారు తన భార్య హాజిరా అలైహిస్సలాం గారు కాలం చేశారని. ఈ మాట విన్న ప్రవక్త గారు చాలా బాధపడ్డారు. అక్కడి స్థానిక ప్రజలు ప్రవక్త గారికి తెలియజేశారు అతని కొడుకు ఇస్మాయిల్ అలైహిస్సలాం గారు ఇంకా బ్రతికే ఉన్నారని. ప్రవక్త గారు ఆ మాట విని చాలా సంతోషించారు మరియు అల్లా సుబ్హాను తాలాకి కృతజ్ఞతలు తెలిపారు. ఇస్మాయిల్ అలైహిస్సలాం గారు చివరకు తన తండ్రితో తిరిగి కలిసినప్పుడు ఆయన తన తండ్రి వద్దకు పరిగెత్తుకుంటా వెళ్ళి మరియు అతనిని చాలా గట్టిగా కౌగిలించుకున్నారు. ఇస్మాయిల్ అలైహిస్సలాం గారు తన కళ్ళని తానే నమ్మలేకపోయారు. కానీ ఒకరోజు అల్లా సుబ్హాను తాలా ఇబ్రహీం అలైహిస్సలాం గారిని పరీక్షించాలని నిర్ణయించుకున్నారు. ఒక రాత్రి ప్రవక్త గారికి నిద్రలో ఒక కల వచ్చింది. ఆ కలలో ప్రవక్త తన కుమారుడిని అల్లా సుబ్హాను తాలాకి త్యాగం చేయడాన్ని స్వయంగా చూశారు. ప్రవక్త గారు మేల్కొన్నారు మరియు ఇది కేవలం ఒక కల అని విస్మరించారు. కానీ మరుసటి రోజు అదే కలను మళ్ళీ చూశారు.
ఇది కేవలం కల కాదని ఆయన గ్రహించారు మరియు అల్లా సుబ్హాను తాలా తన సొంత కుమారుణ్ణి త్యాగం చేయాలని అడిగారని గ్రహించారు. ప్రవక్త గారు తన కుమారుణ్ణి వద్దకు వెళ్ళి ఈ కల గురించి చెప్పారు. ఇది అల్లా సుబ్హాను తాలా నుండి వచ్చిన ఆజ్ఞ అని ఇస్మాయిల్ గ్రహించారు. ఆయన ఇలా అన్నారు, అల్లా సుబ్హాను తాలా మిమ్మల్ని కోరినది మీరు చెయ్యండి. ఆ మరుసటి రోజు ప్రవక్త గారు తాడు మరియు కత్తిని తీసుకొని అర్ఫత్ పర్వతానికి బయలుదేరారు. తన కుమారుడితో కలిసి పర్వత శిఖరానికి చేరుకున్నారు. అక్కడ శైతాను వేరే వేరే రూపాలలో వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేసింది. వీళ్ళిద్దరూ రాళ్లతో కొట్టి శైతానుని తరమడానికి ప్రయత్నించారు. చివరికి శైతాను మాటలు వినకుండా వెన్ను చూపించి కొండ శిఖరానికి చేరుకున్నారు. ఇస్మాయిల్ అలైహిస్సలాం గారు తన తండ్రిని తన చేతులు మరియు కాళ్ళని కట్టమని అడిగారు. దాని ద్వారా త్యాగం సమయంలో ఇస్మాయిల్ అలైహిస్సలాం గారికి తేలికగా ఉండేందుకు ప్రవక్త గారు తన కుమారుడి చేతులు మరియు కాళ్లను కట్టివేశారు. ఆయన తన కళ్లకు గంతలను కట్టుకున్నారు. తద్వారా తన కొడుకు బాధను చూడవలసిన అవసరం ఉండదని. అతని కొడుకుని బొక్కబార్లా పడుకోబెట్టి ప్రవక్త గారు ఆయన గొడ్డలిని ఎత్తారు. కానీ అకస్మాత్తుగా ఆయన ఆకాశం నుండి ఒక స్వరం విన్నారు. ఆయన తన కళ్లకు గంతలను తీసివేసి చూశారు. ఒక గొర్రెను స్వర్గం నుండి పంపడం చూశారు. అల్లా సుబ్హాను తాలా ఇస్మాయిల్ గారికి బదులుగా గొర్రెను బలి ఇవ్వడానికి పంపారు. ప్రవక్త గారు తన కుమారుడు సజీవంగా ఉండబోతున్నందుకు నిజంగా సంతోషించారు. ప్రవక్త గారు మరియు అతని కుమారుడు అల్లా సుబ్హాను తాలా నుండి కష్టమైన పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ఇబ్రహీం అలైహిస్సలాం గారు గొర్రెను వధించారు మరియు పెద్ద వేడుక చేసుకున్నారు. ప్రవక్త గారు మరియు అతని కుమారుడు అల్లా సుబ్హాను తాలాను ఆరాధించమని ప్రజలను పిలుస్తూ ఉన్నారు. అల్లా సుబ్హాను తాలాని ఆరాధించడానికి వారికి ఒక స్థలం అంటూ లేదు. కాబట్టి ఒకరోజు అల్లా సుబ్హాను తాలా ప్రవక్త గారిని ఇల్లు కట్టమని ఆజ్ఞాపించారు. ప్రవక్త గారు ఇస్మాయిల్ అలైహిస్సలాం గారితో అల్లాహ్ నన్ను కాబాను నిర్మించమని ఆదేశించారని తెలియజేశారు. అప్పుడు ఇస్మాయిల్ అలైహిస్సలాం గారు ఇలా అన్నారు, మీ దేవుడు మిమ్మల్ని ఏం చేయమని ఆజ్ఞాపించారో అది మీరు చేయండి అన్నారు. అప్పుడు ప్రవక్త గారు తన కుమారుణ్ణి కాబా నిర్మించడానికి సహాయం చేయమని అడిగారు. మరియు ఇస్మాయిల్ అలైహిస్సలాం గారు కాబా పునాదిని నిర్మించడం ప్రారంభించడానికి అంగీకరించారు. ఇబ్రహీం అలైహిస్సలాం గారు ఇల్లు కడుతున్నప్పుడు ఇస్మాయిల్ అలైహిస్సలాం గారు వెళ్ళి రాళ్లను తెచ్చేవారు. ఎప్పుడైతే గోడలు బాగా ఎత్తయ్యాయో అప్పుడు ఇస్మాయిల్ అలైహిస్సలాం గారు ఒక రాయిని తెచ్చారు. ఇబ్రహీం అలైహిస్సలాం గారు ఆ రాయి మీద నిలబడి మక్కాను కట్టేవారు. ఆ రాయి పేరు మక్కామ్ ఇబ్రహీం. హజ్ ఉమ్రాకి వెళ్ళిన వాళ్ళు ఈ రాయిని అక్కడ పెట్టి ఉండడం చూస్తారు. వారు పునాదిని పూర్తి చేసి మూలాలను నిర్మించినప్పుడు మూలలను పూరించడానికి రాయిని కనుగొనమని ఇబ్రహీం అలైహిస్సలాం గారు ఇస్మాయిల్ అలైహిస్సలాం గారిని అడిగారు. ఇస్మాయిల్ అలైహిస్సలాం గారు వెళ్ళిపోయినప్పుడు జిబ్రీల్ అలైహిస్సలాం గారు ప్రవక్త గారికి ప్రత్యక్షమయ్యి ఒక రాయిని ఇచ్చారు. ఆ రాయి ఆదం అలైహిస్సలాం గారి ద్వారా స్వర్గం నుండి భూమికి తీసుకురాబడిందని ఇబ్రహీం అలైహిస్సలాం గారికి జిబ్రీల్ అలైహిస్సలాం గారు తెలియజేశారు. కొంత సమయం తర్వాత ఇస్మాయిల్ అలైహిస్సలాం గారు తిరిగి వచ్చినప్పుడు ఆయన ఈ రాయిని చూసినప్పుడు ఇలా అన్నారు. ఆయన ఆశ్చర్యపోయారు మరియు ఇది ఎక్కడి నుండి వచ్చిందని తన తండ్రిని అడిగారు. ఇది ఎప్పుడు అలసిపోని వ్యక్తి తెచ్చి ఇచ్చారు అని ఆయన అన్నారు. చివరకు కాబా నిర్మాణాన్ని పూర్తి చేశారు. వారు తమ పనిని అంగీకరించమని ఆ అల్లాను ప్రార్థించారు. అల్లా సుబ్హాను తాలా ప్రవక్త గారు మరియు అతని కుమారునితో చాలా సంతోషించారు తౌహీద్ను వ్యాప్తి చేస్తున్నందుకు. వారు పురుషుల మధ్య తీర్థయాత్రను ప్రకటించారు. ఇలా కాబా నిర్మాణం జరిగింది. ప్రవక్త ఇబ్రహీం అలైహిస్సలాం గారు మరియు ఆయన భార్య సారా గారు ఇద్దరు వృద్ధులయ్యారు. అప్పటికే ఇబ్రహీం అలైహిస్సలాం గారికి 120 సంవత్సరాలు మరియు సారా గారికి 90 సంవత్సరాలు. ఒకరోజు ఆయన తన ఇంటి బయట కూర్చొని ఉండగా ఆయన తన వైపుగా వస్తున్న ఆ ముగ్గురు వ్యక్తులని చూశారు. ఆ ముగ్గురు వ్యక్తులు నిజానికి అల్లా సుబ్హాను తాలా పంపిన దైవదూతలు. ప్రవక్త గారు భోజనం చేయడానికి వాళ్ళని లోపలికి స్వాగతించారు. అపరిచిత వ్యక్తులు భోజనాన్ని ముట్టుకోవడం లేదు. ప్రవక్త గారు చాలా భయపడ్డారు. దైవదూతలు ఆయనని భయపడవద్దని ఓదార్చారు. వారు నిజానికి అల్లా సుబ్హాను తాలా పంపిన దైవదూతలని తెలియజేశారు. వారు శుభవార్త అందించడానికి అతని ఇంటికి వచ్చినట్లు తెలియజేశారు.
అల్లా సుబ్హాను తాలా ఆయనకి కుమారుడిని ప్రసాదించబోతున్నారని అతని పేరు ఇషక్ అని పెట్టాలని ఇషక్ ఒక ప్రవక్త అవుతారు అని తెలియజేశారు. సారా గారు తన చెవులను నమ్మలేకపోయారు. మాకు వయసు అయిపోయిందని ఆమె అన్నారు. దైవదూతలు ఇలా అన్నారు, ఈ విషయాన్ని ఆ అల్లా సుబ్హాను తాలాకి మాత్రమే సాధ్యం అని అన్నారు. కొన్ని నెలల తర్వాత సారా గారు గర్భవతి అయ్యారు. ఒక బిడ్డకు జన్మనిచ్చారు. ఇబ్రహీం అలైహిస్సలాం గారు ఇషక్ అని పేరు పెట్టారు. కొన్ని సంవత్సరాల తర్వాత ప్రవక్త గారు ఇస్మాయిల్ అలైహిస్సలాం గారిని చూసి చాలా ఏళ్ళయిందని ఆయనను కలవడానికి బయలుదేరారు. ప్రవక్త గారు ఇస్మాయిల్ గారి ఇంటికి చేరుకున్నారు. అతను ఇంట్లో లేరని అతని భార్య బయటకు వచ్చి తెలియజేశారు. ఇస్మాయిల్ అలైహిస్సలాం గురించి ప్రవక్త గారు ఆమెను అడిగినప్పుడు ఇస్మాయిల్ అలైహిస్సలాం గారు జీవనోపాధి కోసం వెతుకుతున్నారు అని ఆమె తెలియజేసింది. వారి జీవన పరిస్థితులు ఎలా ఉన్నాయి అని ప్రవక్త గారు అడగగా ఆమె ప్రతి దాని గురించి ఫిర్యాదులు చేయడం ప్రారంభించింది. వారు కటిక కష్టాల్లో జీవిస్తున్నారని ఆమె ఫిర్యాదు చేసింది మరియు అనేక ఇతర విషయాల గురించి తెలియజేసింది. ఇక్కడ ఆమె అల్లా సుబ్హాను తాలా ఇచ్చిన వాటికి కృతజ్ఞత చూపలేదు. ప్రవక్త గారు ఆమె తన కొడుకుకి ఒక మంచి భార్య కాలేదు అని గ్రహించారు. ఆయన తన కొడుకుకి అర్థమయ్యేలాగా ఒక సందేశాన్ని ఆమెకు చెప్పారు. ఇలా అన్నారు, మీ భర్త తిరిగి వచ్చినప్పుడు నా సలాంని తెలియజేయండి మరియు గేటు యొక్క గడి మార్చమని తెలియజేయు అని చెప్పారు. ప్రవక్త గారు తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు. ఇస్మాయిల్ అలైహిస్సలాం గారు సాయంత్రం ఇంటికి వచ్చినప్పుడు ఆయనకి ఏదో వింతగా అనిపించింది. ఇలా అన్నారు, ఈరోజు ఎవరైనా సందర్శించారా అని. ఆమె అవునని సమాధానమిచ్చింది మరియు ప్రవక్త గారు సందేశాన్ని తెలియజేసింది. ఇస్మాయిల్ అలైహిస్సలాం గారు సందేశాన్ని విన్నప్పుడు ఆయన గ్రహించారు అది తన తండ్రి గారు చెప్పిందని మరియు అతను ఆమెకు ఇచ్చిన సందేశాన్ని అర్థం చేసుకున్నారు. వచ్చినది నా తండ్రి గారు, ఆయన మన ఇద్దరికి విడాకులు తీసుకోమని సలహా ఇచ్చారు. ఇస్మాయిల్ అలైహిస్సలాం గారు అతని మొదటి భార్యకు మీరు మీ కుటుంబానికి తిరిగి వెళ్ళండి అని తెలియజేశారు. ఆవిడ తన కుటుంబానికి తిరిగి వెళ్ళిపోయారు. ఇస్మాయిల్ అలైహిస్సలాం గారు మరొక స్త్రీని వివాహం చేసుకున్నారు. చాలా కాలం తర్వాత ప్రవక్త గారు మళ్ళీ తన కుమారుడిని కలవడానికి వెళ్ళారు. ప్రవక్త గారు వచ్చినప్పుడు తలుపు కొట్టగా ఇస్మాయిల్ అలైహిస్సలాం గారి కొత్త భార్య సమాధానం ఇచ్చింది. ప్రవక్త తన కొడుకు మాజీ భార్యను అడిగిన ప్రశ్నలనే ఈమెను కూడా అడిగారు. కానీ ఈసారి ఈమె సమాధానం విన్న ప్రవక్త గారు ఈమె చాలా కృతజ్ఞత మరియు దయగల స్త్రీ అని ప్రవక్త గారు గ్రహించారు. ఆమె అల్లా సుబ్హాను తాలాకి తన చుట్టూ జరుగుతున్న అద్భుత విషయాలకి అల్లా దగ్గర కృతజ్ఞతలు తెలుపుతూనే ఉంది మరియు ప్రవక్త గారు చాలా సంతోషించారు. ప్రవక్త గారు ఇస్మాయిల్ అలైహిస్సలాం గారి రెండవ భార్యతో ఇలా అన్నారు, మీ భర్త ఇంటికి వచ్చినప్పుడు నా సలాం తెలియజేయండి, తలుపు యొక్క గొళ్ళెం గట్టిగా ఉంచుకోమని తెలియజేయండి అన్నారు. ప్రవక్త గారు తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయారు. ఇస్మాయిల్ అలైహిస్సలాం గారు తిరిగి వచ్చినప్పుడు సాయంత్రం అయింది. అతనిని సందర్శించడానికి ఎవరైనా వచ్చారా అని ఆయన తన భార్యను అడిగారు. అతని భార్య అతనికి ప్రవక్త గారు మరియు ప్రవక్త గారు ఇచ్చిన సందేశాన్ని గురించి తెలియజేసింది. ఇస్మాయిల్ అలైహిస్సలాం గారు చాలా సంతోషంగా ఇలా అన్నారు, ఆయన నా తండ్రి గారు మరియు నువ్వు తలుపు యొక్క గొళ్ళానివి. ఆయన నిన్ను ఎప్పటికీ నాతో ఉంచుకోమని ఇలా తెలియజేశారు. సంవత్సరాలు గడిచిపోయాయి. చివరికి ఇబ్రహీం అలైహిస్సలాం గారు మరణించారు. ఇస్మాయిల్ అలైహిస్సలాం గారు మరియు ఇషక్ అలైహిస్సలాం గారు ఇస్లాంని వ్యాప్తి చేయడం కొనసాగించారు. ప్రవక్త ఇబ్రహీం అలైహిస్సలాం గారు 175 సంవత్సరాలు జీవించారు మరియు ఆయన తన జీవితమంతా పరీక్షలు మరియు కష్టాలతోనే గడిపారు. కానీ ఆయన అల్లాపై బలమైన విశ్వాసం కలిగి ఉన్నారు. ఆయన ఇస్లాంలో గొప్ప ప్రాముఖ్యత కలిగిన వ్యక్తి. ఇబ్రహీం అలైహిస్సలాం గారు అల్లా యొక్క స్నేహితుడిగా సూచించబడుతుంది. ఖలీలుర్ రెహమాన్ అని ఇబ్రహీం అలైహిస్సలాం గారిని మరొక పేరుతో పిలుస్తారు. ఇది అల్లా సుబ్హాను తాలా ఆయనకిచ్చిన గొప్ప బిరుదు. ఈ స్థాయికి ఆయన చేరుకోవడం ఎంత అద్భుతంగా ఉంది. అల్లాహ్ను బేషరతుగా ప్రేమించాలని ప్రవక్త ఇబ్రహీం అలైహిస్సలాం గారి జీవితం మనకు నేర్పిస్తుంది. బైతుల్ హరాం అల్లా యొక్క ఇంటి పేరు. ఇది నిర్మించింది ఇబ్రహీం అలైహిస్సలాం గారు మరియు ఆయన కుమారుడు ఇస్మాయిల్ అలైహిస్సలాం గారు. అల్లా సుబ్హాను తాలా మన కోసం ఏమి చేసినా కూడా ఆయన ఉత్తమమైన కర్త అయినందుకు అతనిని మనం విశ్వసించాలి. ఇది ఇవాల్టి మన వీడియో. ప్రవక్త ఇబ్రహీం అలైహిస్సలాం గారి పూర్తి జీవిత చరిత్ర నేను
ట్రై చేశాను తెలియచేయడానికి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నేను ఏ విషయము నాకు కల్పించి చెప్పినదైతే కాదు, పూర్తిగా ఖురాన్ మరియు హదీసుల ప్రకారంగా తెలియజేసింది. ఇన్షా అల్లా సుబ్హాను తఆలా మనందరికీ హజ్ యాత్రను ప్రసాదించుగాక.